హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా అయితే రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు అంచనాలను అందుకున్నా గానీ హిందీలో మాత్రం పర్వాలేదనిపించే కలెక్షన్ సాధిస్తుంది. మిగిలిన చోట్లయితే ఈ సినిమా పెద్దగా జోరైతే చూపించలేకపోతుంది. ఇక రెండో రోజు ఈ సినిమా గ్రాఫ్ నైతే కొంచెం గట్టిగానే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్లు బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ రెండో రోజు 10 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకుంటది అనుకుంటే 10.25 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకొని పర్వాలేదనిపించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ డీసెంట్ హోల్ ని చూపిస్తూ ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ కొంచెం డ్రాప్ ఎక్కువ పడటంతో కలెక్షన్లపై ఇంపాక్ట్ పడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండో రోజు 18.50 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోగా, అలాగే 35.35 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో 15.30 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 8.32 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 7.53 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 6.13 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 3.35 కోట్ల దాకా షేర్ ని, ఇక గుంటూరులో 6.36 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 4 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో అయితే 2.95 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 53.15 కోట్ల దాకా షేర్ ని, అలాగే 78.63 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 4.10 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 2.60 కోట్ల దాకా షేర్ ని, కేరళలో అయితే 30 లక్షల దాకా షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.15 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 11.65 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 82.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 150.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ 223 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా 141.50 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండగ సీజన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ 38 రోజులు కంప్లీట్ చేసుకుని లాంగ్ రన్ అయితే ఎంజాయ్ చేస్తుంది. 6వ వారంలో అడుగుపెట్టిన ఈ మూవీ సెన్సేషనల్ ట్రెండ్ అయితే చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయినా కూడా హిందీలో ఇంకా ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది. 38వ రోజు మరోసారి అక్కడ వేరే లెవెల్లో కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా, హిందీలో మాత్రం 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకొని కుమ్మేసిందని చెప్పాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా 38వ రోజు 1.10 కోట్ల దాకా షేర్ ని, అలాగే 2.25 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక 38 రోజుల్లో టోటల్ గా ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో 100.75 కోట్ల దాకా షేర్ ని, ఇక సీడెడ్ లో 34.10 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 23.93 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 12.61 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 9.31 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 14.50 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 12.13 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 7.60 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 215.35 కోట్ల దాకా షేర్ ని, అలాగే 322.90 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో అయితే 51.22 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 33.77 కోట్ల దాకా షేర్ ని, అలాగే కేరళలో 7.10 కోట్ల దాకా షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 373.35 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో అయితే 25.60 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 806.35 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1693.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 38 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ ఎవెన్ కంప్లీట్ చేసుకొని 186.40 కోట్ల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక ఈ పండగకి అయితే ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇవ్వండి ఈ రెండు మూవీస్ కలెక్షన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.